వారు యోగ్యులైతే అని మాట్లాడారు. సమాధానం పొందగలిగే యోగ్యత ఆ కుటుంబంలో ఉండాలి. ఎప్పుడైతే యోగ్యత కలిగి ఉంటాడో సేవకుని ప్రార్థన వారి యోగ్యత దేవుడి సన్నిధిలో ఆశీర్వాదకరమైన కార్యం చేస్తుంది. ఈనాడు చాలా చోట్ల మనుషులు ఎలా మాట్లాడాలని యోగ్యుడా, ఎలా ప్రవర్తించడానికి నాలో యోగ్యత ఉందా, నేను ఇక్కడ దేవుడి సన్నిధిలో ఉండడానికి యోగ్యుడని సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. స్వీయ పరిస్థితి కనబడతాయి మనిషి. నిజంగా మనం ఆలోచన చేసే కనుక ఈ లోకంలో మనం జీవిస్తున్న తీరును బట్టి ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని చేపట్టగలిగే యోగ్యత మన దగ్గర ఉండాలి. ఆయనతో మాట్లాడగలిగే యోగ్యత మనం కలిగి ఉన్నామా? గనుకనే దావీదు అంటాడు, ప్రభా నువ్వు నరుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు వ్యాపారం వాడు. ఎలా ఉందంటే మానవునికి కొంచెం తక్కువగా చేసామనే మాట